ఫోన్ ట్యాపింగ్పై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే ఇప్పుడు అలా చూద్దాం. టెక్నికల్ పాయింట్స్ తోటి ఇట్లా వాళ్ళు బయటపడితే అంతకంటే ఘోరమైన అవమానం ప్రజాస్వామ్యానికి ఉండదు. మనం అందరం బాధితులమే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం. కాబట్టి దీని మీద పార్టీల మలచాల్సిన అవసరం ఉంది. స్వేచ్ఛ వాళ్ళకి కావాల్సిన కొన్ని లక్షల మంది కుటుంబాల వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసిన దుర్మార్గులు మళ్ళీ ఒకసారి అధికార పీఠం మీద కూర్చోకుండా చేయడానికి మన అందరం కూడా సమిష్టిగా బాధ్యత తీసుకోవాలి. తెలంగాణ ప్రజలకు ఈ మీడియా సమావేశం ద్వారా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. గతంలో అధికారం ఉంది వాళ్ళ దగ్గర, బీఆర్ఎస్ నాయకుల దగ్గర అధికారం మాకే కలకాలం ఉంటుందని చెప్పి విర్రవీగిండ్రు, ట్యాపింగ్లు చేసిర్రు, మా జీవితాల్లో తొంగి చూసిండ్రు. మళ్ళీ రేపు అధికారంలోకి వస్తామని చెప్పి కలలు కంటా ఉన్నారు. వాస్తవంగా ఒకవేళ పొరపాటు జరిగితే ఇప్పుడు వేలల్లో ట్యాపింగ్ జరిగింది. మన ఇండ్లలో మన ఫోన్లు మాత్రమే విన్నరు. రేపు భవిష్యత్తులో వాళ్ళు ఇట్లా అధికారంలోకి వస్తే మన ఇండ్లలో సీసీటీవీ కెమెరాలు కూడా పెట్టి చూసే దౌర్భాగ్యమైన పరిస్థితి ఖచ్చితంగా వస్తుందని చెప్పి తెలంగాణ ప్రజలు ఓటేసే ముందు 1కి 10 సార్లు ఆలోచన చేయాలి. ఈరోజు డ్రాయింగ్ రూమ్లో వచ్చిండ్రు, రేపు డ్రాయింగ్ రూమ్ను దాటి లోపలికి వచ్చే అవకాశం ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, శాసనసభ్యులుగా ఉన్న వ్యక్తులకు మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చేటట్టుగా మన తీర్పు ఉండకూడదు, మన ఆలోచనలు ఉండకూడదు. ఈ దురదృష్టమైన కార్యక్రమాన్ని ఇక్కడితోటే చెక్కు పెట్టాలంటే ఆ పాపం చేసిన వ్యక్తులకు రాజకీయ సమాధి చేయాలని చెప్పి నేను తెలంగాణ ప్రజలను కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు వాస్తవంగా చాలామంది, కొన్ని వేల మంది ట్యాప్ చేసిర్రు. ఆ లిస్టు చూస్తూ ఉంటే ఇంత కట్టలు. మరి ఒక్కొక్కరిని పిలిచి అడగాలి కదా. మళ్ళీ అడగకుంటే టెక్నికల్ రీజన్స్ అని చెప్పి మళ్ళీ ఇబ్బంది పాలవుతుంది. కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా ఆలస్యమైన పర్వాలేదు, కానీ బాధితులందరికీ, కంప్లైంట్ చేసిన వాళ్ళు కావచ్చు, బాధితులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళ అభిప్రాయాన్ని, స్టేట్మెంట్స్ను తీసుకొని పకడ్బందీగా కేసును తయారు చేసి ఛార్జ్ షీట్ వేసి కోర్టుకు సమర్పించాలని చెప్పి వాళ్ళు ఆరాటపడతా ఉన్నారు. నాకున్న సమాచారం ప్రకారం ఫైనల్ స్టేజ్కి వచ్చింది ఇన్వెస్టిగేషన్. ఇంకా ఫైనల్గా ఇంకెవరెవరైతే మిగిలి ఉన్నారో వాళ్ళని కూడా విచారించి ఛార్జ్ షీట్ కూడా త్వరలోనే దాఖలు చేస్తారు. అన్ని నిజాలు కూడా ఛార్జ్ షీట్ దాఖలైన తర్వాత మీ అందరికి కూడా తెలుస్తాయి. మీడియా ఇప్పుడు దొంగతనం చేసిన వాడు ఏదైనా అడుగుతారు. మీకు తెలుసా, మీకు అందరికీ తెలుసు, బస్సులలో పోతుంటే మన పర్సులు కొట్టేస్తారు. ఒక గ్యాంగ్ అవుతుంది. ఒకడేమో పర్సును కొట్టేస్తాడు, ఇంకోడేమో దొంగ 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 అని అరుస్తాడు, ఇంకోడేమో అక్కడ పోతుండని చెప్పి డైవర్షన్ చేస్తారు. గ్యాంగే ఆర్టీసీ బస్సులలో, ఫంక్షన్ హాళ్ళల్లో, పెళ్లిళ్ళల్లో ఏదైతే జేబులు కొట్టే దొంగల మాదిరిగా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. ఏ కార్యక్రమం చేసినా తీసుకొచ్చి బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఒక మంచి పని జరగద్దు తెలంగాణలో, మా పాలనలో జరిగిన అవినీతి బయటికి రావద్దు, మేము చేసిన దుర్మార్గాలు బయటికి రావద్దు. ఏదైనా ప్రభుత్వం మంచి పని చేస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి బట్టగాల్చి మీద వేయాలన్న తాపత్రయము చాలా స్పష్టంగా కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు ఉందన్న విషయాన్ని మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. మీడియా మిత్రులకి ధన్యవాదాలు. మీరు ఈరోజు ప్రెస్ మీట్కి రావడం జరిగింది. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ విచారణకు మాకు సమన్స్ వస్తే ఈరోజు కమాండ్ కంట్రోల్ సెంటర్కి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత నిజంగా ఈరోజు రాజకీయంలో ఉందని, ఒక ఎమ్మెల్యేగా ఉందని ఈరోజు నిజంగా బాధపడ్డాను. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా, అంటే మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ, మన స్వేచ్ఛ కానీ ఈరోజు ఏది లేకుండా గత ప్రభుత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతవరకు చేస్తారనేది నిజంగా బాధాకరం. ఈరోజు చూసిన తర్వాత చూస్తే అక్కడ ఫోన్ నంబర్లు, మా అమ్మ నంబరు, నా భార్య నంబర్ కూడా ఉంది. నేను తెలంగాణ ప్రజలని ఒకటే అడుగుతున్నాను, రాజకీయంలో ఉందని, ఒక ఎమ్మెల్యేగా ఉందని ఈరోజు నిజంగా బాధపడ్డాను. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా, అంటే మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ, మన స్వేచ్ఛ కానీ ఈరోజు ఏది లేకుండా గత ప్రభుత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతవరకు చేస్తారనేది నిజంగా బాధాకరం.
ఈరోజు చూసిన తర్వాత చూస్తే అక్కడ ఫోన్ నంబర్లు మా అమ్మ నంబరు, నా భార్య నంబర్ కూడా ఉంది. నేను తెలంగాణ ప్రజలని ఒకటే అడుగుతున్నాను, మహిళలను అడుగుతున్నాను, అమ్మ మీరు మీ భర్తతో మాట్లాడితే ఎవరైనా వింటే మీకు ఎలా